హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. బాగా రాయాలి. టెట్ కూడా బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలండి. అందరికీ జాబ్ రావాలి. అలాగే చూసారు కదండి ఈరోజు థంబ్‌నెయిల్. ఈరోజు తెలుగు మెథడాలజీ అండి. ఇది వీడియో 3. దీనికి ముందు వీడియో 1, వీడియో 2 కూడా చేయడం జరిగింది. మీకు నచ్చితే చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. దీనికి ముందు సైకాలజీ చేశాను, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చేశాను. నెక్స్ట్ సైన్స్ కంటెంటు, తర్వాత తెలుగు కంటెంటు అన్నీ కూడా చేయడం జరిగింది. మీకు నచ్చితే చూడొచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చేయడం జరుగుతుందండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకండి. అందులో ఏ బిట్ వస్తదో తెలీదు. మనకి చెప్పి రాదు కదండీ! అందుకల్లే మనం అన్ని బిట్స్ కూడా మనం చదువుకుంటూ వెళ్ళాలండి. స్కిప్ చేయకండి. పోనీ మీకు తెలిసిందైనా ఒకసారి చదివితే ఏముంది, తప్పులేదు కదండీ! అది మనకు బాగా గుర్తుంది. ఎంత చదివితే అంతగా మనకి గుర్తుంటుంది. అందుకని వచ్చిన బిట్ అని స్కిప్ చేయకండి. అది తర్వాత మనం మర్చిపోవచ్చు. కాబట్టి మనం ఒక్కసారి చదివినంత మాత్రాన ఏమీ కాదండి. స్కిప్ చేయొద్దు బిట్స్. మీరు ఎంత చదివితే మీకు అంతగా గుర్తుంటుందండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లో వెళ్ళాక మీకు వేరేలా ఉంటుంది, మైండ్ అనేది మొత్తం బ్లాక్ అవుతుంది. అందువల్ల మనం ఒకసారి చదివి 2 సార్లు వచ్చేలే అనుకుంటే అది ఖచ్చితంగా మర్చిపోతాము. అందువల్ల నేను వచ్చిన బిట్ అయినా మీరు చదవండి. మనకి ఏ బిట్ దొరికితే అది ఆ బిట్టే మనకు ఖచ్చితంగా డిఎస్సిలో వస్తుందనే ఉద్దేశంతోనే చదవండండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అలాగే ఒక నోట్ బుక్‌లో రాసుకోండి. రాసుకుంటే మీకు ఇందులో చదివేసినది మాత్రం అయిపోదు. మళ్ళీ అవి నోట్ బుక్‌లో రాసుకుంటే మీకు చదవడానికి బావుంటుంది. రివిజన్ కూడా బాగుంటుందండి. అలా అయితేనే మీకు గుర్తుంటాయి. ఏదో వీడియోలో చదివేసాము, వదిలేసాము అని కాకుండా ఒక బుక్‌లో రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయండి. చాలామంది ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు కానీ అసలు లైక్ కూడా చేయరండి. లైక్ చేస్తే ఏమవుతుందండి? కొంచెం లైక్ చేయండి మీకు నచ్చితే. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చూస్తున్న వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చేస్తున్నాను. తర్వాత మిగతా మెథడాలజీస్ కూడా చేస్తానండి. సోషల్ అండ్ సైన్సు, మ్యాథ్స్ అన్నీ కూడా మెథడాలజీ నుంచి చేస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనకి డిఎస్సిలో మెథడాలజీ నుంచి ప్రతి సబ్జెక్ట్‌లో 4 మార్క్స్ వస్తాయండి. చాలా ఇంపార్టెంట్. 4 కదని వదిలేయకండి. అర మార్కైనా మనకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. చాలా అసలు ఎక్కువ కాంపిటీషన్ ఉంది. పోస్టులు తక్కువ. అందువల్ల మీరు ఎంత బాగా చదివితే అంత మంచి టైం కూడా మనకి చాలా దగ్గర పడుతుందండి. అసలు జనాలు చూస్తుంటే అసలు భయంగా ఉంది. అంతమందున్నారు. అసలు జనాలు విపరీతంగా పెరిగి ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి మనకి 5 ఇయర్స్ దాటిందనుకుంటా డిఎస్సి మనకు తీసి. అందువల్ల మనకి విపరీతమైన జనాలున్నారండి. అందువల్ల బాగా చదువుకోండి. మనకి ఏ బిట్ ఎక్కడ కనబడినా ఒక రోడ్డు మీద ఏదో మనకి బిట్‌లా కనిపించినా మనకి పోస్టర్స్ ఉంటాయి కదండీ! మనకి ఎడ్యుకేషన్‌కి సంబంధించి, గవర్నమెంట్‌కి సంబంధించి బిట్స్ ఉంటాయి. ఉంటాయి కదండీ! అందులో బిట్స్ కూడా అడగొచ్చు. కాబట్టి అవి కూడా వదలకుండా చదవండి. అంత ఇంపార్టెంట్ అవి. బిట్స్ ఏవైనా అడగొచ్చు. అందువల్ల మీరు ఏది వదలకూడదండి. గవర్నమెంట్‌దైతే ఖచ్చితంగా గవర్నమెంట్ గురించి ఖచ్చితంగా ఏదో బిట్స్ వస్తాయండి. గవర్నమెంట్ ఏమైనా పాంప్లెట్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినవి అవి కూడా చదవండి. ఏవి వదలకండి. ఇలా డిఎస్సి నా వీడియోసే కాదు, ఎవరి వీడియోస్ వచ్చినా చూడండి. ఒక్కసారి చదివినంత మాత్రాన ఏమవ్వదు. అది అని రోజంతా సెల్‌లో చూసుకొని చదవమని చెప్పట్లేదు. ఏదైనా మీకు బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా చదవండి. చదివితే మీకు ఒక మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. ఒకే బుక్ అలా చదువుకున్నారనుకోండి ఎవరికైనా మనకు కొంచెం బోర్ కొడుతుంది. అందువల్ల మనం అప్పుడప్పుడు సెల్ చూస్తున్నప్పుడు నా వీడియో కాదు, ఎవరి వీడియో కనిపించినా చూడడానికి ట్రై చేయండి. అందువల్ల మీరు బాగా చదవడానికి వీలుగా ఉంటుందండి. మార్క్స్ కూడా బాగా వస్తాయి. అందువల్ల నేను చెప్తున్నా. నా వీడియోస్ చూడక్కర్లేదు. ఎవరివైనా డిఎస్సికి సంబంధించి మీకు మంచి మార్క్స్ రావడమే నాకు కూడా కావాలి. అందువల్ల చెప్పడం జరుగుతుంది. కాంపిటీషన్ విపరీతంగా ఉంది. మీరు ఎలా మరి ప్లాన్ చేసుకుంటారో తెలీదు. బాగా ప్లాన్ చేసుకోండి. మంచి టైమ్ టేబుల్ అనేది మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే మాత్రం మార్క్స్ బాగొస్తాయండి. నాకు హెల్త్ కూడా బాగాలేదు. కానీ తప్పదు మరి. మనకి చూడండి ఎలా ఉందో. అసలు టైం కూడా లేదు మెయిను. అందువల్లే నేను పెట్టడం జరుగుతుంది. లేపోతే ఒక 1 వీక్ వరకు నేను పెట్టకూడదనుకున్నాను వీడియోస్. కానీ తప్పదు. మిగతా వీడియోస్ కంటిన్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. చాలామంది వెయిట్ చేస్తుంటారు కదండీ! కొంతమంది చాలామందేమో మెథడాలజీ చేయండి మేడం అని అన్నారు. అందువల్ల మెథడాలజీ కూడా చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకున్నా కానీ అవ్వదు. గ్యాప్ ఇవ్వడానికి టైం ఎక్కడిది మనకి. నాకు వీడియోస్ చేయడానికి టైం లేదు. మీకు చదవడానికి కూడా టైం లేదు. అంత దగ్గర పడిపోతుంది. కాబట్టి మీరు బాగా మనసులో పెట్టుకొని బాగా చదవండి. ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. అందువల్ల మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకెళ్దాం. ఓకే. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి. ఆప్షన్ 3 అండి వాక్య పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు
పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి అండి. వాక్య పద్ధతి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా చూడండి. ఉక్త రచనకు మరొక పేరు. ఉక్త రచనకు మరొక పేరు వక్తృత్వం అండి. వక్తృత్వం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం. ఆప్షన్ 3 అండి విస్తార పఠనం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. విస్తార పఠనం. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం. ఆప్షన్ 3 అండి విస్తార పఠనం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి తెలుగు మెథడాలకు సంబంధించి. వాగింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనసులో చదువుకోవడం. వాగింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడం. ఆప్షన్ 2 అండి మౌన పఠనం. వాగింద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడాన్ని మనం మౌన పఠనం అంటామండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలుండవలసిన భాషా నైపుణ్యం. రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలుండవలసిన భాషా నైపుణ్యం. ఆప్షన్ 1 అండి లేఖనం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి లేఖనం. ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భం. ఆప్షన్ 3 అండి పఠన బోధన. ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భం పఠన బోధన అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు. భాషా బోధన ప్రారంభ చర్య. భాషా బోధన ప్రారంభ చర్య. ఆప్షన్ 3 అండి వాచిక చర్య. భాషా బోధన ప్రారంభ చర్య వాచిక చర్య అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే. ఆప్షన్ 3 అండి లేఖనం. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే లేఖనం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. కొంచెం హెల్త్ బాగోక వాయిస్ అనేది కొంచెం లోగా వస్తుంది, కొంచెం అర్థం చేసుకోండి. నిన్న వీడియో కూడా సేమ్ చాలా తక్కువలో చెప్పాను, అసలు చెప్పలేక చెప్పానండి, తప్పదని. ఇది కూడా అలా వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. విషయ పరిజ్ఞాన లోపం, అవగాహన లోపం వల్ల విద్యార్థులు రాతల్లో సంభవించే దోషాలు. ఆప్షన్ 4 అండి భావాదోషాలు. విషయ పరిజ్ఞాన లోపం, అవగాహన లోపం వల్ల విద్యార్థుల రాతల్లో సంభవించే దోషాలు భావాదోషాలండి. ఆప్షన్ 4 భావాదోషాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఇంతవరకు రావడం జరిగింది. లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి. ఆప్షన్ 3 అండి సూక్ష్మమేధ గ్రాహక శ్రవణం. సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అండి. మాటలు వింటున్నప్పుడు ఏ అంశాన్ని గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి. ఆప్షన్ 3 అండి సూక్ష్మభేద గ్రాహక శ్రవణం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థి ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం. విద్యార్థి ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం. ఆప్షన్ 3 అండి పలుకు మేర.
ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. పలుకు మేర. విద్యార్థి ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని మనం పలుకు మేర అని అంటామండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. స్కిప్ చేయొద్దు వీడియో అనేది, బిట్స్ అనేవి మిస్ కావచ్చు టెట్లో కానీ డిఎస్సిలో కానీ, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి ఆప్షన్ 4 అండి. అక్షర పద్ధతి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి ఏంటంటే అక్షర పద్ధతి అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాసిన విద్యార్థి ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తుల్లో అలాగే రాయడాన్ని ప్రయత్నించడం ఏమంటాము? ఆప్షన్ 4 అండి. ఒరవడి. ఉపాధ్యాయుడు మొదట పంక్తుల్లో అందంగా రాసిన విద్యార్థి ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ కింది పంక్తుల్లో అలాగే రాయడానికి ప్రయత్నించడాన్ని ఏమంటామంటే ఒరవడి అండి. ఆప్షన్ 4. సపోజ్ మన పిల్లలకి ఏమైనా వర్క్ ఇచ్చేటప్పుడు దీన్ని చూసుకొని రాసుకురండి రా గీతల్లో అని చెప్తాం కదండి, అలా చూసి రాయడానికి ప్రయత్నించడాన్ని ఒరవడి అని మనం అంటామండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది. ఆప్షన్ 3 పఠనం. ఆప్షన్ 3 అండి. పఠనం. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది ఏంటంటే పఠనం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడం. రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడం. ఆప్షన్ 2 అండి. దృష్టి లేఖనం. దృష్టి లేఖనం అండి. రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడాన్ని దృష్టి లేఖనం అని అంటామండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం. ఆప్షన్ 2 అండి. విస్తార లేఖనం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం అండి విస్తార లేఖనం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం విస్తార లేఖనం అని అంటామండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. ఆప్షన్ 2 అండి. పఠనం లేఖనం. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు అండి ఇవి. ఆప్షన్ 2 పఠనం లేఖనం అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డిస్కస్ చేసుకోవడానికి బాగుంటుంది. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది. కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదటి ప్రస్తావించినది. ఆప్షన్ 1 అండి. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అండి. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల్లో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి. విద్యార్థుల్లో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి. ఆప్షన్ 2 అండి. కృత్యాధార పద్ధతి. విద్యార్థుల్లో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి కృత్యాధార పద్ధతి అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మీకు ఏమైనా సబ్జెక్ట్ గురించి ఇంకా బిట్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. దాని ద్వారా నేను ప్రిపేర్ చేసి చెప్పడం జరుగుతుంది. పని చేయడం ద్వారా అభ్యాసం అనేది ఏమవుతుంది? పని చేయడం ద్వారా అభ్యాసం అనేది ఏమవుతుంది? పని చేయడం ద్వారా అభ్యాసం అనేది ఏంటి? ఆప్షన్ 1 అండి. కృత్య పద్ధతి. పని చేయడం ద్వారా అభ్యాసం అనేది దేనికి చెందుతుందండి? కృత్య పద్ధతికి చెందుతుంది. ఆప్షన్ 1. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి.
ఆప్షన్ 1 అండి పూర్ణ పద్ధతి. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ప్రాథమిక విద్యా క్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం. ప్రాథమిక విద్యా క్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానము. ఆప్షన్ 4 అండి కృత్యాధార పద్ధతి. ప్రాథమిక విద్యా కేంద్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం. ఆప్షన్ 4 అండి కృత్యాధార పద్ధతి. పని ద్వారా అభ్యాసం కలిగించే పద్ధతి. పని ద్వారా అభ్యాసం కలిగించే పద్ధతి ఏమిటి? ఆప్షన్ 4 అండి కృత్యాధార పద్ధతి. పని ద్వారా అభ్యాసం కలిగించే పద్ధతి ఏమంటామంటే కృత్యాధార పద్ధతి. పిల్లలకి మనం ఏమైనా పని చెప్తాం కదండి, హోంవర్క్ ఏమైనా గార్డెన్ పని అనేది అని చెప్తే మన పని ద్వారా వాళ్ళకి పని ద్వారా కల్పించే పద్ధతిని ఏమంటామంటే కృత్యాధార పద్ధతి అని మనం అంటామండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆధునిక పద్ధతి, వయారీకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ 2 అండి అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆధునిక పద్ధతి, వైకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ 2 అండి అనుమానోపపత్తి పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతి అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. బోధనలో సామాజిక ఉపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్ 3 అండి ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. బోధనలో సామాజిక ఉపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏమిటంటే ఆప్షన్ 3 అండి ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ. సమాజానికి ఏవైనా ఉపయోగపడే పనుల్లో పిల్లలను కూడా భాగస్వాములు చేయాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఏంటంటే ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం ఏమిటి? మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన పథకం లేదా కార్యక్రమం ఏమిటి? ఆప్షన్ 1 అండి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం అండి. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం అండి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. ఆప్షన్ 1 అండి రైట్ ఆన్సర్. భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకి అర్థం చెప్పే బోధనా పద్ధతి. ఆ బోధనా సందర్భం ఏమిటి? ఆ బోధనా సందర్భం ఏమిటి? ఆప్షన్ 3 అండి పూర్ణ పద్ధతి పద్య బోధన. పూర్ణ పద్ధతి పద్య బోధన అండి. భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకి అర్థం చెప్పే బోధనా పద్ధతి. ఆ బోధన సందర్భం పూర్ణ పద్ధతి పద్య బోధన అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విషయాల వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు ఉపకరించే అభ్యాసన సిద్ధాంతం. ఆప్షన్ 4 అండి నిర్మాణాత్మక వాదం. విషయాలు వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు ఉపకరించే అభ్యాసన సిద్ధాంతం. ఆప్షన్ 4 అండి నిర్మాణాత్మకవాదం సిద్ధాంతం అండి. నిర్మాణాత్మకవాద సిద్ధాంతం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థులు పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన.
ఆప్షన్ 4 అండి గద్య బోధన. భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో ప్రం ప్రం పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశ్యం గల బోధన. ఆప్షన్ 4 అండి గద్య బోధన. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ మాకు పలానా సబ్జెక్ట్ బిట్స్ కావాలి అని అంటే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్. అవి కూడా నేను చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా బిట్స్ అనేవి చూడండి. అన్నీ ఒక దగ్గర రాసుకోండి. మీ గురించే చెప్పడం జరుగుతుంది. రివిజన్కి యూజ్ అవుతాయి. ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. విద్యార్థుల్లో రసానుభూతి, ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి. విద్యార్థుల్లో రసానుభూతి, ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి. ఆప్షన్ 2 అండి పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతి అండి. విద్యార్థుల్లో రసానుభూతి, ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి ఏంటంటే పూర్ణ పద్ధతి అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి, అభిరుచి, ప్రేరణను కలిగించేది ఏమిటి? ఆప్షన్ 3 అండి ఉన్ముఖీకరణం. ఉన్ముఖీకరణం అండి. విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి, అభిరుచి, ప్రేరణను కలిగించేది ఏమిటి అంటే ఆప్షన్ 3 అండి ఉన్ముఖీకరణం. కొంచెం వాయిస్ స్లోగా వస్తుందండి, కొంచెం అర్థం చేసుకోండి. హెల్త్ బాగోలేదు. నిన్న వీడియో కూడా అలానే చాలా స్లోగా ఉంది. నాకే అసలు ఓపిక లేదు అసలు మాట్లాడడానికి కూడా. అందువల్ల చాలా స్లోగా చెప్పాను. ఈరోజు కూడా అలానే ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి కొంచెం గట్టిగానే చెప్తాను. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఏంటి? ఆప్షన్ 1 అండి ఖండ పద్ధతి. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఏమిటి అంటే ఖండ పద్ధతి అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 4 మార్క్స్ వస్తాయండి. మెథడాలజీ నుండి అంత సింపుల్గా తీసికండి. హాఫ్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే. వివిధ భాషల మధ్య జన్యజనక సంబంధాన్ని తెలిపే వ్యాకరణం. వివిధ భాషల మధ్య జన్యజనక సంబంధాన్ని తెలిపే వ్యాకరణం ఏంటి అంటే ఆప్షన్ 3 అండి తులనాత్మక వ్యాకరణం. తులనాత్మక వ్యాకరణం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇది పడతాదలే కదండి, అన్నీ చదవాలి మనం. అందులో ఏమి ఇస్తాడో తెలియదు కాబట్టి మనం దొరికిన బిట్ అసలు వదలకుండా చదవాలండి. సన్నివేశ పద్ధతి, అభివర్ణ పద్ధతి, ప్రయత్న పద్ధతులను ఉపయోగించే బోధించగల పాఠ్యాంశం. ఆప్షన్ 4 అండి వ్యాసం. సన్నివేశ పద్ధతి, అభివర్ణ పద్ధతి, ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించగలిగిన పాఠ్యాంశం ఏమిటి అంటే వ్యాసం అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పరిమితికి లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను, అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహం ఏంటి? ఆప్షన్ 4 అండి మాంటిసోరీ పద్ధతి. ఆప్షన్ 4 మాంటిసోరీ పద్ధతి అండి. పరిమితులు లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను, అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహం ఏంటి అంటే ఆప్షన్ 4 అండి మాంటిసోరీ పద్ధతి. ఆప్షన్ 4 మాంటిసోరీ పద్ధతి అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, స్కిప్ చేయకుండా చూడండి. విద్యార్థుల వాచకాల్లో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని
ఆయా లక్షణాల సూత్రాలను అనుమానోపనిషత్తు పద్ధతిలో బోధించడం. ఆప్షన్ 4 అండి నైమిత్తిక వ్యాకరణ బోధన. విద్యార్థుల వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను సూత్రాలను అనుమానోపనిషత్తి పద్ధతిలో బోధించటం. ఆప్షన్ 4 అండి నైమిత్తిక వ్యాకరణ బోధన. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది. ఆప్షన్ 1 అండి ఇంటి పని. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది ఏమిటి అంటే ఇంటి పని అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నచ్చితే లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ 3 అండి నిగమోపపత్తి పద్ధతి అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్షణ సమన్వయ చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి అంటే ఆప్షన్ 3 అండి నిగమోపపత్తి పద్ధతి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర రాసుకోండి. మీకు రివిజన్కి యూజ్ అవుతాయి. ఎందుకంటే పదే చెప్తున్నాను. మీకు చాలా యూజ్ అవుతాయండి మీరు లాస్ట్లో, అందువల్ల చెప్పడం జరుగుతుంది. శిశు మనస్తత్వానికి అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? శిశు మనస్తత్వానికి అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ 3 అండి అనుమానోపపత్తి పద్ధతి అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. శిశు మనస్తత్వానికి అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి ఏమిటి అంటే ఆప్షన్ 3 అండి అనుమానోపపత్తి పద్ధతి. పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించగల చర్య. పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించగల చర్య ఏమిటి అంటే ఆప్షన్ 3 అండి నాటకీకరణ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి నాటకీకరణ. పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించగల చర్య ఏమిటంటే నాటకీకరణ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ. ఆ ప్రక్రియను బోధించు పద్ధతి ఏమిటి? ఆప్షన్ 2 అండి పద్యము ప్రశంస పద్ధతి అండి. విద్యార్థుల ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించే సాహిత్య ప్రక్రియ ఏమిటంటే పద్యము అండి. అలాగే ఆ ప్రక్రియను బోధించే పద్ధతి ఏంటంటే ప్రశంస పద్ధతి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ఇందులో 2 బిట్స్ వస్తాయి చూసుకోండి ఒకసారి మీరు. విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి ఏమిటి? ఆప్షన్ 4 అండి కృత్యాధార పద్ధతి. విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి ఏమిటి అంటే ఆప్షన్ 4 అండి కృత్యాధార పద్ధతి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి కృత్యాధార పద్ధతి. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏమిటి? ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏమిటి? ఆప్షన్ 3 అండి ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి. ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏమిటంటే ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో
వెలసిన సాహిత్య ప్రక్రియగా దీన్ని చెప్పవచ్చు. ఆప్షన్ 2 అండి వ్యాసము. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు. అంటే మన వ్యాసాన్ని చెప్పవచ్చండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మీకు ఏమన్నా సబ్జెక్టు కావాలంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము. ఆప్షన్ 3 అండి సమవయస్కుల బోధన. ఒక క్లాస్లో చదువుతున్న అబ్బాయి అదే క్లాస్లో పిల్లలకి చెప్పడాన్ని, ఏదైనా విషయాన్ని లేదా లెసన్ తిరిగి వాళ్ళకి చెప్పడాన్ని ఏమంటామంటే సమవయస్కుల బోధన అని అంటాము. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఎలా అంటాము ఏంటంటే సమవయస్కుల బోధన. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. లేఖ రచన బోధనాక్రమం ఏంటి? లేఖ రచన బోధనాక్రమం ఏమిటి? ఆప్షన్ 1 అండి ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైవాహిక గవిహిక. లేఖ రచన బోధనాక్రమం ఏమిటి? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైవిహికం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం ఏమిటి? ఆప్షన్ 2 అండి సమర్థనీయం కాదు. వివరణాత్మక పాఠ్యపథకం నిర్మాణం ఏంటంటే సమర్థనీయం కాదండి. నేను ఇందులో 4 ఆప్షన్ ఇవ్వడం మనకు జరుగుతుంది. కానీ ఏ ఇంపార్టెంట్ అయితే అవి మాత్రమే నేను చదవడం జరుగుతుందండి. మిగతా 3 నేను చదవట్లేదు. టైం వేస్ట్ అవుతుంది. అది చదివినా చదవకపోయినా వేస్ట్ కదండి. మనకి ఏది ఇంపార్టెంట్ అది మాత్రం మనకు గుర్తుంటే చాలు. మిగతావి అవసరం లేదండి. ఆ మిగతా ఆప్షన్స్ ఏవైనా తనకు నచ్చినవి ఇవ్వచ్చు. కానీ మనకు కరెక్ట్గా తెలిసిన ఆన్సర్ నేర్చుకుంటే సరిపోతుందండి. అందువల్ల అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు? భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు అంటే ఆప్షన్ 4 అండి అలాన్ లైకెన్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అన్న విద్యావేత్త. ఆప్షన్ 4 అండి అలాన్ లైకెన్ అండి. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏమిటి? ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏమిటి అంటే వార్షిక ప్రణాళిక అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నేను క్వశ్చన్ ఒక 2-3 సార్లు చదువుతున్నానండి. అది మీకు అర్థం కావాలనే చదువుతున్నా. ఆప్షన్స్ అన్నిసార్లు చదవాల్సిన అవసరం లేదు. రైట్ ఆన్సర్ చదివితే సరిపోతుంది. అందువల్ల అలా చెప్తున్నానండి. వార్షిక ప్రణాళిక రైట్ ఆన్సర్. ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఏమిటి? ఒక పాఠ్యాంశాన్ని అంటే ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేయడాన్ని ఏమంటామంటే దాన్నే మనం పాఠ్య ప్రణాళిక అంటాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మొత్తం చదవండి. మీకు చాలా యూజ్ అవుతాయి. ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి ఇవి. 4 మార్క్స్ రావడం జరుగుతుంది. నేను దీనికి ముందు వీడియో 1 చేశాను, వీడియో 2 చేశాను. ఇది వీడియో 3 అండి. చాలా ఇంపార్టెంట్ అనేవి తెలుగు మెథడాలజీకి సంబంధించి. ఇంకా నేను టెట్ డిఎస్కి సంబంధించిన మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి కదండి. చదివిన వాళ్ళకి మాకు ఈ టెక్స్ట్ బుక్లు లేకపోతే ఈ మెథడాలజీ లేవు అనేటప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందువల్ల మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.